ఫ్రెండ్స్ ఇవాళ మీకు జబర్దస్త్ ల్యాండ్ తీసుకొచ్చానండి. ఓకేనా, మీకు కనిపిస్తుంది వచ్చేసి ఇది మెయిన్ షాద్నగర్ ఆసియానా జంక్షన్ అండి. దాని చుట్టుపక్కల డెవలప్మెంట్ అనమాట. దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో జస్ట్ 5 నిమిషాల్లో మనకు జబర్దస్త్ ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొచ్చామన్నమాట. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరికైతే మేక కూడా నియర్ బైలో ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చండి. ఒక మా ఫర్లాంగ్ డిస్టెన్స్ రాగానే మనకు దుస్కల్ విలేజ్ వస్తుంది. ఈ దుస్కల్ విలేజ్ దాటంగానే మనకు 14 గుంటాస్ ల్యాండ్ సేల్కి వచ్చిందన్నమాట. దుస్కల్ విలేజ్కి మేకగూడకి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తా చూడండి, వెయిట్ చేయండి. సో వెన్స్ మనం వచ్చేసామన్నమాట. సో ఇది మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో 60 ఫీట్ గవర్నమెంట్ రోడ్ అండి. సెట్ బ్యాక్ అయ్యి మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ప్రీ క్యాష్ వాల్ ఉందో అదనమాట 14 గుంటాస్ ల్యాండ్. ఇది మనకు దుస్కల్ విలేజ్కి మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి మేకగూడ విలేజ్కి మధ్యలో వస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్ స్క్వేర్ బిట్ అండి. మీకు మళ్ళీ ఏమీ పని లేకుండా ఆల్రెడీ ప్రీ క్యాష్ వాల్ వేసి గేట్ వేసి బందోబస్తుగా పెట్టారన్నమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ బిట్ అండి, 14 గుంటాస్ ల్యాండ్. ప్రైస్ మీకు లాస్ట్లో చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్ బిట్ అండి. చూడొచ్చు మొత్తం 4 సైడ్ రోడ్లు ఉంది, 4 సైడ్ ప్రీ క్యాష్ వాల్ ఉంది. ఓకేనా, సో వేరే ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి 5.5 to 6 CR ఉందండి పర్ ఎకరము. ల్యాండ్స్ లేవు ఇక్కడ చుట్టుపక్కల చిన్న బిట్స్. ఇది మనకు తక్కువ ల్యాండ్ సైజ్లో మంచి బిట్టు, మంచి స్క్వేర్ బిట్ అంటే మంచిగా మీరు ఏమన్నా చేసుకోవచ్చు. దీన్ని హెచ్ఎండి లిమిట్స్ బట్టి మీరు అన్ని విధాలుగా మీకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఓకేనా, 60 ఫీట్ రన్నింగ్ రోడ్ అండి. మీకు ఎక్కడ పెద్ద రోడ్ బట్టి ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ లేకుండా జల్దీ 5 నిమిషాలు రావచ్చు మనం సైడ్కి. 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్లో రావచ్చు మనం ఆశ్రమ్ జంక్షన్ నుంచి. ఓకేనా, సో ఇది దాటంగానే మనకు పావని ట్రినిటీ పావని రాయల్ వాళ్ళు హెచ్ఎండిఏ లోడ్ కూడా చేస్తున్నారండి, విత్ సపోర్ట్ ఆఫ్ హెచ్ఎండిఏ వాళ్ళదన్నమాట. అది దాటంగా నాకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తుందన్నమాట. సో మీకు 2 చూపిస్తారండి వీడియోలో, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి, క్లియర్గా చూడండి వీడియో. మొత్తం వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూపిస్తారండి మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చూపిస్తాను అనమాట. ఈ వెంచర్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇదే అండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనమాట. ఇంకొక 1 ఇయర్లో ఓపెన్ అవుతుందన్నమాట. దీని చుట్టుపక్కల చాలా కంపెనీస్ ఉన్నాయండి. నాట్కో, ఏరోలైట్, ఎంఎస్ఎన్ కంపెనీ, చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. చాలా ఎంప్లాయ్మెంట్ స్కోప్ చాలా ఉంది. ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల అన్ని 100 ఫీట్ రోడ్స్, 80 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ అండి. ఇది దాటంగానే మనకు మీకు చెప్పా కదా, హెచ్ఎండిఏ లేఅవుట్ వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తున్నారు. డెవలపింగ్ బై హెచ్ఎండిఏ అని వస్తుంది చేస్తారా అంటే హెచ్ఎండిఏ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇది మొత్తం వచ్చేసి ఇది మన సైట్ నుంచి జస్ట్ 750 మినిట్స్కి వెళ్తే ఈ సైట్ అనమాట మనకు. ఇందులో ఇది వచ్చి పక్కా కమర్షియల్ జోన్ అండి. ఇందులో మీకు అన్ని టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ మాకు ఫ్యూచర్లో రాబోతున్నాయి అనమాట. స్పెషల్లీ గవర్నమెంట్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి చాలా స్కోప్ ఉందన్నమాట. ఇందులో ఏంటంటే మనకు డైరెక్ట్ వెంచర్ లాగా బ్రౌచర్ లాగా అట్లా ఉందండి, ఆప్షన్లో అమ్ముతారన్నమాట. సో లాస్ట్ 6 months బ్యాక్ 16 to 17 అమ్మారు. ఎలక్షన్స్ అయినాయి కాబట్టి నాకు తెలిసి ఒక 20,000 పైన పెట్టి అమ్ముతారన్నమాట. మీకు అనిపించేది మొత్తం కమర్షియల్ జోన్ లేఅవుట్ అండి. ఇది మొత్తం సర్వే నెంబర్స్ అంతా. దీనికి నియర్ బైలోనే మన ల్యాండ్ 14 గుంటాస్ ల్యాండ్ ఏదైతే ఉందో నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట. ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ జస్ట్ 9 lakhs per గుంటా అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్